సో 1991 రిఫార్మ్స్ తర్వాత స్లోగా పెగ్గడ్ రిజైమ్ నుంచి మార్కెట్ ట్రాన్సిషన్లోకి ఎక్స్చేంజ్ రేట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ కన్వర్టబిలిటీ రూపీ ఎలా కన్వర్టబుల్ చేయాలి ఎక్స్చేంజ్ రేట్ అనే దాని మీద ఏం జరిగిందంటే ఏ ఫుల్లీ కన్వర్టబుల్ కరెన్సీ ఇస్ ద మానిటరీ యూనిట్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ హోల్డర్స్ ఆఫ్ ద కరెన్సీ హ్యావ్ ద రైట్ టు కన్వర్ట్ ఇట్ ఫ్రీలీ అట్ ద గోయింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఇంటూ ఎనీ అదర్ కరెన్సీ. అంటే ఇప్పుడు ఒక రూపీని మనం డాలర్లోకి మార్చుకోవాలన్నా, ఒక డాలర్ని రూపీలోకి మార్చుకోవాలన్నా ఫ్రీగా కన్వర్ట్ చేసుకునే ఒక సిస్టమ్ని గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి, అప్రూవ్ చేయాలి. సో ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు కొంచెం యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ 1992-93లో మనం లిబరలైజ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసాం. అందులో హ్యాస్ మేడ్ ద ఇండియన్ రూపీ పార్షియల్లీ కన్వర్టబుల్. పార్షియల్లీ ఎందుకంటే 60% అఫీషియల్ రేట్లో కన్వర్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది. మార్కెట్ రేట్ ప్రకారం 60%, 40% ఏమో అఫీషియల్ రేట్ అంటే ఆర్బీఐ డిసైడ్ చేస్తే అది. 1994కి వచ్చేసరికి ఇండియన్ రూపీ హ్యాస్ మేడ్, ఈ పాయింట్ బాగా గమనించండి ఇక్కడ, 1994 నుంచి వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్కి కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు మనం లాస్ట్ వీడియోలో చూసాం. దట్ మీన్స్ ఇండియన్ రూపీ హ్యాస్ బీన్ మేడ్ ఫుల్లీ కన్వర్టబుల్ ఇన్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ అండ్ అడిషనల్గా ఇన్కమ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. సో వాటి వరకే ఈ ఫుల్లీ కన్వర్టబిలిటీ అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ 1994లో, ఓన్లీ ఇన్ కరెంట్ అకౌంట్. అది ఇక్కడ క్రూషియల్ పాయింట్. ఈ వీడియో సపరేట్గా చేయడానికి కారణం ఏంటి అదనమాట. మరి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఏంటి అది చూద్దాం. కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ మీన్స్ ఫ్రీడమ్ టు కన్వర్ట్ డొమెస్టిక్ కరెన్సీ ఇంటూ ఫారెన్ కరెన్సీ అండ్ వైస్ వర్సా ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ ఇన్విజిబుల్స్. అంటే ఇన్విజిబుల్స్ అంటే సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఆ విధంగా బిజినెస్ పరంగా గూడ్స్ లేదా ఇన్కమ్ రావడం కానీ ఏ విధంగా వచ్చినా అదర్ దాన్ క్యాపిటల్ అకౌంట్, ఓన్లీ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వరకే రూపీ వాస్ అలౌడ్ టు ఫుల్లీ కన్వర్టబుల్ యాజ్ పర్ ద మార్కెట్ డిటర్మిన్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, అక్కడ దాకా క్లియర్ కదా. ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ క్యాన్ కన్వర్ట్ అట్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇది 1993-94 అంటే 1994 అఫీషియల్గా బడ్జెట్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్లో అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు. ఇది 20th August 1993 నుంచే అలాగా లెక్కండి. బట్ మనం 1994 ఎందుకంటే 93, 92, 93 ఏమో ఎల్ఈఆర్ఎంఎస్, 94 నుంచి 93, 94 మనం బడ్జెట్ తర్వాత వీ హ్యావ్ బీన్ టు మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్. ఇంకా అలాగా స్లోగా 94 నుంచి ట్రేడ్ సంబంధించి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా సరే రూపీ వాజ్ మేడ్ ఫుల్లీ కన్వర్టబుల్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ మీకు ట్రేడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి టు ఎంకరేజ్ వాటిలో మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అర్థం లేదు. అదే కదా మొత్తం 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లోనే మొత్తం ఎంత ఈజీ చేయాలో బిజినెస్ని అంత ఈజీ చేయడానికి ఆ 1991 రిఫార్మ్ స్టార్ట్ అయిందన్నమాట. మీకు ఈ కన్వర్టబిలిటీ ఇవన్నీ కూడా ఈజీగా, ఇదంతా కూడా కరెంట్ అకౌంట్ అంతా ట్రేడ్కి సంబంధించింది కాబట్టి ముఖ్యంగా, లేదా మన వాళ్ళు డబ్బులు పంపించడం కాబట్టి వాటి దగ్గర రెస్ట్రిక్షన్లు చేసుకుంటే మనకి ఇటు పక్క ఫారెన్ కరెన్సీ రాదు, బిజినెస్ డెవలప్ అవ్వదు, ఏమీ అవ్వదు. అందుకని ముందు కరెంట్ అకౌంట్లో వదిలిపడేసారు. మార్కెట్ రేట్లో ఎంత ఉంటే ఆ రేట్లో ఎక్స్చేంజ్ అయిపోతుంది. క్యాపిటల్ అకౌంట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్స్ అప్రోచ్ టు క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ వాస్ ప్రొవైడెడ్ బై రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ ఆన్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, చైర్మన్ ఎస్ఎస్ తారాపూర్. వెరీ ఇంపార్టెంట్ నేమ్. లాస్ట్ గ్రూప్ 2లో కూడా ఇక్కడ అడిగినట్టున్నారు. ఇది ఎప్పుడు కూడా ఆన్ ద కార్డ్స్ క్వశ్చన్ అనమాట, ఎనీ టైమ్ అవైలబుల్. ఎందుకంటే ద ఓన్లీ కమిటీ తారాపూర్ ఈ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ మీద ఓన్లీ కమిటీ వాజ్ అపాయింటెడ్. ఈయనే ఉంటుంది దానికి. ఫస్ట్ రిపోర్ట్ ఏమో మే 1997, దిస్ ఇస్ ఫస్ట్ రిపోర్ట్ అనుకోండి, ఫస్ట్ టైం కమిటీ. అది 1997లో రిపోర్ట్ చేశారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇట్స్ రిపోర్ట్ ద కమిటీ డిఫైన్డ్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ యాజ్ ద ఫ్రీడమ్ టు కన్వర్ట్ లోకల్ ఫినాన్షియల్ అసెట్స్. అంటే అక్కడ గూడ్స్ అనుకోండి, కరెన్సీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫినాన్షియల్ అసెట్ని ఫారెన్ అసెట్స్లోకి అండ్ ఫారెన్ ఫైనాన్షియల్ అసెట్స్ని వైస్ వర్సా మన దాంట్లోకి మార్చడం అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. బ్యాంకింగ్, షేర్స్, పోర్ట్ఫోలియోలు ఇలాంటివన్నీ వస్తాయి క్యాపిటల్ అకౌంట్లోకి. ఇదంతా కూడా క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. సో అందుకని ఇక్కడ కమిటీ ఏం చేశారంటే డిడ్ నాట్ రికమెండ్ అన్లిమిటెడ్ ఓపెనింగ్ అప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. ఒకేసారి కరెంట్ అకౌంట్ వదిలినట్టు క్యాపిటల్ అకౌంట్ని వదలడానికి రికమెండ్ చేయలేదు. బట్ ప్రిఫర్డ్ ఏ ఫేజ్డ్ లిబరలైజేషన్ ఆఫ్ కంట్రోల్స్ ఆన్ అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లోస్. అంటే డబ్బులు ఎక్స్పోర్ట్ పరంగా, ఇంపోర్ట్ పరంగా రావడం పోవడం వేరు. డబ్బులు అసెట్స్ అంటే ఇక్కడ ఆస్తులు అమ్మేయడం, అక్కడ ఆస్తులు కొనేయడం, ఇలాంటి వాటి దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆ రెస్ట్రిక్షన్ నాట్ సో ఈజీ, అంత ఈజీగా అలాంటివన్నీ ఆ కంట్రోల్ ఇంకా మెయింటైన్ చేశారనమాట ఈ కమిటీ. 3 ఇయర్ పీరియడ్ 1999 అంటే 1997లో కదా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో 2 ఇయర్స్ వరకు 2000 ఇయర్ వరకు ఫేజ్డ్ లిబరలైజేషన్ కంట్రోల్స్ని ఫేజెస్ వైజ్ లిబరలైజ్ చేయండి అని రికమెండేషన్ కూడా జరిగింది. మళ్ళీ రెండోసారి ఆర్బీఐ అపాయింటెడ్ సెకండ్ తారాపూర్ కమిటీ టు సెట్ అవుట్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫుల్లర్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. ఇప్పుడు దాకా ఏం చూసాం మనం 1997 రిపోర్ట్ ప్రకారం పార్షియల్ కన్వర్టబిలిటీ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ చూసాం. ఆ 2000 పీరియడ్ దాటిన తర్వాత నౌ ఇట్ వాజ్ ఆస్క్డ్ అగైన్ టు గివ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఫుల్లర్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. ఇప్పుడు కమిటీ మళ్ళీ 3 phases చేయండి అని చెప్పి బాబ్ అడాప్టింగ్ ద ఫుల్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ ఇన్ క్యాపిటల్ అకౌంట్ ఈ ఫేజెస్ రూపంలో 2011 అల్టిమేట్గా క్యాపిటల్ అకౌంట్ కూడా కన్వర్టబుల్ అయిపోయింది. నౌ ఇంకా ఇప్పుడంతా బిజినెస్ మేక్ ఇన్ ఇండియా మొత్తం అన్ని లిబరలైజేషన్ జరిగిపోయి ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, ఇండస్ట్రీ చాప్టర్లో డబ్బులు రావడాలు, మేడ్ ఇన్ ఇండియాలు ఇలాంటివన్నీ ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అంటే 2000 అని ఇంకా కొత్త జనరేషన్లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ చాప్టర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ తర్వాత అగ్రికల్చర్ అంటే ఓకే మనకు సంబంధించింది, ఆ తర్వాత ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, గ్రోత్, ఆల్ యాంగిల్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ టాపిక్. ఇక్కడతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్న ఒక బాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో విల్ బి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అక్కడతో సెకండ్ యూనిట్ అయిపోతుంది. ఓకే, విల్ మూవ్ ద క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఆఫ్ ఇండియన్ రూపీ ఇంప్లైస్. ఏమంటారు ఇక్కడ
దట్ ద ఇండియన్ రూపీ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ ఎనీ మేజర్ కరెన్సీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ ఫినాన్షియల్ అసెట్స్ అన్నమాట. క్యాపిటల్ అకౌంట్ అనగానే మనకు గుర్తురాల్సింది ఫినాన్షియల్ అసెట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. గూడ్స్ ఇంకా అలాంటివి ఉండకూడదు క్యాపిటల్ అకౌంట్లో. కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ ఇంప్లైస్ ఫ్రీలీ పర్మిటింగ్ ద కన్వర్షన్ ఆఫ్ రూపీ టు అదర్ కరెన్సీస్ అండ్ వైస్ వర్సా. ఫ్రీగా ఇంకేమీ నో రెస్ట్రిక్షన్స్ నథింగ్. అందుకని ఇప్పుడు మన ఏదైనా దేశం వెళ్ళినప్పుడు లేకపోతే వింటూ ఉంటాం ఫ్రెండ్స్ ఎవరైనా ఆ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి, అక్కడ డబ్బులు తీసుకొని చెప్తారు సంథింగ్ అలా ఉంటుంది అనమాట. ఇంకా లోకల్గా కూడా మార్కెట్స్ ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ దానికి కూడా డీలర్స్ ఉంటారండి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ కావాల్సిన వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా డీలర్స్ ఉంటారంట. దట్ గోస్ ఆన్ కమిషన్ బేసిస్. అలా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆర్టిఫిషియల్ కరెన్సీ. ఆర్టిఫిషియల్ కరెన్సీ అనేసరికి ఇక్కడ ఏడీఆర్ జీడీఆర్ ఏం కాదు కానీ స్పెషల్ డ్రాయింగ్ రైట్సే ఇక్కడ ఆర్టిఫిషియల్ కరెన్సీ పేపర్ గోల్డ్. తారాపూర్ కమిటీ అసోసియేట్ విత్ వన్ ఫాలోయింగ్ ఫుల్లర్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. గోల్డ్ ట్రాన్స్ అనేది ఏంటి? ఇట్స్ ఎ క్రెడిట్ సిస్టమ్ గ్రాంటెడ్ బై ఐఎంఎఫ్ టు ఇట్స్ మెంబర్స్. డబ్ల్యూటీఓ కాదు, ఐఎంఎఫ్ టు ఇట్స్ మెంబర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ. అండ్ విత్ దిస్ వీడియో మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్న టాపిక్ అయిపోయినట్టు. నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్.